వచ్చేటువంటి వాళ్ళు కారు వీళ్ళందరూ గురుదేవ పదండి వెళ్ళిపోదామని అంటారు. అలాగా మనకెందుకు వస్తారు అంటే మన యొక్క సంసార రథ చక్రంలోంచి ఊబిలోంచి బయటికి తీసుకొచ్చి మనందరినీ కూడా ఉత్తమమైనటువంటి భగవంతుడి యొక్క సాన్నిధ్యానికి తీసుకువెళ్ళడానికి, ఉన్నతమైనటువంటి స్థితి కల్పించడానికి మనకి ఇలాంటి మూర్తులు అవతరిస్తూ ఉంటారు. ఇలాంటి వారి వల్ల మనమందరం కూడా అనుగ్రహాన్ని పొంది ఇక మరి రేపటితోటి కార్యక్రమాలన్నీ కూడా ముగుస్తాయి. ఉన్న కాలాన్ని అన్నిటిలోకి గొప్పదైనటువంటిది కాలం. ఈ యొక్క కాలాన్ని మాత్రం వృధా చేసుకోక మరి అమ్మ యొక్క అడుగుజాడల్లో అమ్మగారు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా గమనించి ప్రతి నిత్యము కూడా భగవద్ ధ్యానం చేసుకుంటూ సత్సంగంలోకి వెళుతూ సత్సంగాన్ని నడుపుతూ మనందరం కూడా ఆ అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. మరి ఇటువంటి కాలాన్ని భగవంతుడు నాకు సంప్రాప్తించినందుకు పరమేశ్వర స్వరూపమైనటువంటి యొక్క సభలో 4 మాటలు ఏవో మాట్లాడాను. ఏమైనా పొరపాట్లుంటే అన్యథ అందరూ కూడా మన్నించి, మరి అన్నిటికంటే గొప్పదైనటువంటిది ఏంటంటే భగవద్భక్తుల యొక్క ఆశీర్వచనం ప్రతివాడు కోరాలి. మాకంటే మీరే గొప్పవాళ్ళు. ఎందుచేతనంటే అన్నిటికంటే అన్ని ఆశీర్వచనములు అందరికంటే గొప్పదైనటువంటి మనస్సు మీ దగ్గరే ఉంటుంది. మీరుంటూ లేకపోతే మేము లేము. అందుచేతను మీ యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు మీ అందరితోటి కలిసి ప్రవచించేటువంటి అవకాశం అమ్మవారు నాకు కల్పించారు. దీనికి సర్వదా కృతజ్ఞత చెప్తూ అమ్మగారికి పాదాభివందనం చేస్తూ మీ అందరికీ కూడా మా గాయత్రి మాత ఆయురారోగ్య మహదైశ్వర్యములు సంప్రాప్తింపజేసి ఇలాంటి సదావకాశం మళ్ళీ మళ్ళీ కల్పించాలని కోరుతూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు. మహిమానమైనటువంటి శ్రీ గాయత్రి పీఠాన్ని స్థాపించి ఆధ్యాత్మిక సేవ ఎంతో చేసుకుంటూ మొట్టమొదటి మార్గంలో తాము సంచరిస్తూ అందరూ కూడా మార్గాన్ని అందించేటువంటి మహనీయులు వారు బ్రహ్మశ్రీ యదమూర్తుల ఇంటిగ్రా విశ్వనాథ శర్మ గారు. వారు మనకి ఈనాడు అమూల్యమైన సందేశాన్ని అందించారు. అమ్మ వచ్చారు కూడా ఇక్కడ దాకా ఎంతో చక్కగా వారిని చిత్రం తిందాం అంత ఆనందిద్దామనే ఉద్దేశంతో, కానీ అత్యవసరమైనటువంటి పని మీద ఉండటం చేత మళ్ళీ అమ్మ వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆయన అక్కడ ఉండి కూడా శ్రద్ధగా ఇప్పుడు చెప్పారు నాతో, చాలా చక్కగా చెప్తున్నారు. కొంత మనసంతా అక్కడే ఉన్నలా వచ్చి ఉందామని ఉన్నది, కానీ ఇక పనులన్నీ ఇట్లా కాలకట్టంగా వచ్చేసినారు. కాలేకపోయినా నేను వారిని ఏమనుకోవద్దని చెప్పండి. మనంతా కూడా అందుకు మనం ఏమనుకోకుండా చక్కగా అమ్మ ఇక్కడ ఉన్నారు. వాళ్ళు చెప్పారు ఇప్పుడే అమ్మ లేని చోట లేదు కనుక అమ్మ ఇక్కడే ఉన్నారు. ఇక్కడ అనేటువంటి తృప్తితో మంచి భావంతో మనం చక్కగా అందరం శ్రవణం చేశాం. మరి ఈ శ్రవణమే ముఖ్యమైన చక్కగా చెప్పారు మనకి. మరి శ్రవణం చేసి ఏ నోటి వెంట వచ్చినా అది భగవద్వాక్యమే, గురువాక్యమే భావంతో మనం చక్కగా దాన్ని తీసుకుని ఆశీర్వాదం పెట్టుకుని తండ్రితో పొందాలని చెప్పేసి వారు ఆశీర్వదించినట్టుగా అందరూ కూడా ప్రయత్నం చేయాలని కోరుతూ ఇంకొక శ్రమ తీసుకుని వారి ఇక్కడికి వచ్చి అమూల్య సందేశాన్ని మనకి అందించేందుకు ఈ కాళీప్రసాద్ ఆశ్రమం తరఫున వర్షిస్తూ వాటి మహాత్మ ద్వారా మనందరిపై కూడా వర్షిస్తూ ఉండాలని మరీ మరీ ప్రార్థిస్తున్నాను. జై సద్గురు మహారాజ్ కి జై. ప్రిన్సిపల్ అలాగే వారు చెప్పారు, వారిది అదే ప్రిన్సిపల్ అని. ఎవరన్నా మన ఆశ్రమానికి అన్ని చూసినట్లయితే ప్రసాదం తీసుకోకపోతే బాధపడతారని చెప్పేసి అన్నారు. అమ్మ అదే బాధపడుతున్నారు, తీసుకున్నామని చెప్పారు కదా చాలా సంతోషిస్తారమ్మ. అంచేత అటువంటి లోటు లేకుండా నిత్య ప్రసాదం అమ్మ నిత్య ప్రసాదం లభ్యం ఉన్నందువల్ల వారు నిదానంగా వస్తారు. చేత ఆశ్రమం నుంచి శ్రీ కుమారి ఇందిరాదేవి వారు ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో ఎంఏ చేసినటువంటి వారు గవర్నమెంట్ హాస్టల్ ప్రిన్సిపల్ గా చేసి రిటైర్ అయినారు. రిటైర్ ముందు నుంచి కూడా వారు ఆశ్రమం స్వామి పాదాలను ఆశ్రయించుకుని ఆశ్రమంలో ఉంటున్నారు. ఎన్నో దివ్యానుభూతులు అనుగ్రహంతో పొందినటువంటి మహాపుత్రాలు వారు. వారు చక్కగా మనకి తత్వాల గురించి వివరిస్తారని అందరినీ ఆనందిస్తారని కోరుతూ వారిని వచ్చి వారి యొక్క ప్రవచనం ప్రారంభించవలసిందిగా ప్రార్థిస్తున్నారు. కుమార్ ఇందిరాదేవి గారు.